హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ప్రపంచ ఇంధన సంక్షోభ నేపథ్యంలో భారతదేశంలో గ్యాస్ వినియోగదారులకు సంబంధించిన కొన్ని కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ఇవి మే 1వ తేదీ నుంచి ఖచ్చితంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం గ్యాస్ ఏజెన్సీలు మరియు వినియోగదారులకు సూచించింది. ఈ వీడియోలో ఆ కొత్త నియమాలను స్పష్టంగా వివరించబోతున్నాను. మొత్తం 5 కీలక మార్పులు తీసుకొచ్చారు మరియు వాటిని ఒక్కొక్కటిగా సులభంగా అర్థమయ్యేలా చెప్తాను. అదేవిధంగా తాజా సమాచారం ప్రకారం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు కూడా పెరిగినట్టు తెలుస్తుంది. దాని వివరాలు కూడా తెలుసుకుందాం. అండ్ వీడియో మిన్నస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోద్దాం. సో మొదటగా డిజిటల్ బుకింగ్ విధానం. ఇకపై గ్యాస్ బుకింగ్ పూర్తిగా డిజిటల్ రూపంలోకి మార్చబడింది. అంటే వినియోగదారులు గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళవలసిన అవసరం లేకుండా తమ రిజిస్టర్ మొబైల్ నెంబర్ నుండి మిస్డ్ కాల్ ఇవ్వడం లేదా వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపడం ద్వారా సులభంగా సిలిండరు బుక్ చేసుకోవచ్చు. రెండోది భద్రతకు సంబంధించిన డెలివరీ అథెంటికేషన్ కోడ్. సిలిండరు డెలివరీ సమయంలో వినియోగదారుడి మొబైల్కు ఒక ఓటీపీ వస్తుంది. ఆ కోడ్ను డెలివరీ బాయ్కు చెప్పిన తర్వాతే సిలిండరు మీకు అందజేస్తారు. దీంతో తప్పుగా ఇతరులకు డెలివరీ అయ్యే అవకాశం తగ్గుతుంది. మూడోది బుకింగ్ల మధ్య గ్యాప్. పట్టణ ప్రాంతాల్లో ఒకసారి గ్యాస్ బుక్ చేసిన తర్వాత మళ్ళీ బుక్ చేయాలంటే కనీసం 25 రోజులు గ్యాప్ ఉండాలి. గ్రామీణ ప్రాంతాల్లో ఈ గ్యాప్ 45 రోజులుగా నిర్ణయించారు. దీని ప్రధాన ఉద్దేశం బ్లాక్ మార్కెట్ను అరికట్టడం. నాలుగోది ఎల్పిజి మరియు పిఎన్జి కనెక్షన్లపై నియంత్రణ. ఒకేసారి 2 కనెక్షన్లు వినియోగించడానికి అనుమతి లేదు. అంటే వినియోగదారులు ఎల్పిజి లేదా పిఎన్జిలో ఏదో ఒక దాన్ని మాత్రమే ఉపయోగించాలి. ఐదోది ఈకేవీసీ తప్పనిసరి. వినియోగదారులు తమ ఆధారు లేదా బయోమెట్రిక్ వివరాలతో ఈకేవీసీ పూర్తి చేయకపోతే గ్యాస్ బుకింగ్ చేయడం సాధ్యం కాదు. అలాగే సబ్సిడీ కూడా నిలిపివేయబడుతుంది. కాబట్టి వెంటనే ఈ ప్రక్రియను పూర్తి చేయడం చాలా అవసరం. ఈ నిబంధనల ద్వారా వినియోగదారుల భద్రత పెరగడంతో పాటు సరఫరా వ్యవస్థలో పారదర్శకత తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇక కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరల విషయానికి వస్తే కోల్కతా, ఢిల్లీ, పట్నా వంటి నగరాల్లో 19 కేజీల సిలిండర్ ధరలు సుమారు 2,300 రూపాయల నుండి 3,500 రూపాయల వరకు చేరాయి. మరియు ఒక్కసారిగా 920 రూపాయల నుండి 930 రూపాయల వరకు పెరుగుదల నమోదైనట్లు సమాచారం. ఇదే ధోరణి తెలుగు రాష్ట్రాల్లో కూడా కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. కాబట్టి కమర్షియల్ సిలిండర్ వినియోగదారులకు ఇది కొంత భారంగా మారింది. సో మొత్తం ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.